హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో కింగ్ నాగార్జున ప్రతినాయకుడిగా వస్తున్న సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్లో కింగ్ నాగార్జున, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో కూలీ సినిమాలో తాను విలన్గా చేయడానికి గల కారణాలు చెప్పారు నాగార్జున. లోకేష్ కథ చెప్పినప్పుడు కొన్ని మార్పులను చెప్పారట నాగ్. లోకేష్ అలానే 6 నుంచి 7 సార్లు తిరిగి తాను చెప్పిన చేంజెస్ చేసి మళ్లీ వచ్చాడని నాగ్ తెలిపారు. నిజానికి లోకేష్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయని, తాను కాకపోతే వేరే వాళ్ళైనా ఆ రోల్ చేస్తారని, కానీ లోకేష్ అలా చేయకుండా తను చెప్పినట్టు చేశాడు కాబట్టే ఈ సినిమా చేశానని నాగ్ తెలిపారు. అంతేకాదు, అతను చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలు చూసి అతని డైరెక్షన్లో సినిమా చేయాలని అనుకున్నారట నాగార్జున. అలా అనుకున్నానో లేదో కూలీ కథతో తన దగ్గరకు లోకేష్ వచ్చాడన్నారు నాగ్. మన దేశంలో టాలెంటెడ్ డైరెక్టర్స్లో లోకేష్ కనకరాజ్ ఒకడని తెలిపారు నాగార్జున. ఇక కూలీ సినిమాను 6 కెమెరాలతో షూట్ చేశారట. అవుట్పుట్ చూశాక ఏంటి ఇదంతా మనమే చేశామా అన్న ఫీల్ వస్తుందని తెలిపారు. ఇక రజనీ ఫస్ట్ నా గెటప్ చూసి ఇలా ఉంటాడనుకుంటే అసలు వద్దనేవాడినని అన్నారట. ఆయనతో కలిసి ఈ సినిమా జర్నీలో చాలా విషయాలు చర్చించాం. ఆయన తన అనుభవాలన్నీ చెప్పారు. అంతేకాదు, 18 రోజులు షిప్ షూటింగ్ తర్వాత వెళుతూ యూనిట్కి ప్యాకెట్స్ ఇచ్చి ఇంట్లో వాళ్లకు ఏదైనా కొనుక్కోండని ఇచ్చారట రజనీకాంత్. అది ఆయన మంచి మనసు అన్నారు నాగార్జున. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ మంచి రోల్ చేసింది. సౌబిన్, సత్యరాజ్లు డాన్సులు బాగా వేశారంటూ చెప్పుకొచ్చారు. ఇంకా నాగ్ మాట్లాడుతూ తాను నిన్నే పెళ్లాడతా చేసిన తర్వాత అన్నమయ్య చేస్తుంటే చాలా మంది డిస్కరేజ్ చేశారని, కానీ తాను ప్రయోగాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటానని చెప్పారు కింగ్ నాగార్జున. లోకేష్ కథ చెప్పాడు. సో నేను లోకేష్ ఇది కథను నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్, వైల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ, కెన్ ఐ రికార్డ్ ఇట్? సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్, నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్, not just for me in the story itself, I said. And Lokesh immediately took it so openly. అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో he could have just said, no sir, thank you, bye, and ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. But no, he came like that 6-7 times. చెప్తానే ఉన్నాడు. ప్రతి నెలకు వస్తాడు, ఒక నెల తర్వాత, నెల రోజుల తర్వాత. I think, Lokesh, I contributed also a little bit somewhere because I asked you so many times, and finally oka final kada vachindi, and I was very excited, Lokesh. It was like a compliment to me. I think the first day Rajni garu set loki vacharu. ఇది వైజాగ్లో జరిగింది. నేను క్యారవాన్లో కూర్చుంటే ఆయన ఎప్పుడు వచ్చారో తెలీదు. ఆయనే నా క్యారవాన్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను. ఒక 3-4 మినిట్స్ పైనుంచి చూస్తూ ఉంటే, నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను లోకేష్కి చెప్పేవాడిని, వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్.